వాళ్ళ బావగారు పి మార్క్ గారు అనేసి రైల్వే హై స్కూల్ గుంటకల్, అందులో మాకు మ్యాథ్స్ టీచర్. ఓకే, వాళ్ళ బావగారు రెండో కుమారుడు రవి మేము క్లాస్మేట్స్. పెద్ద అబ్బాయి దివాకర్, రవి మేము క్లాస్మేట్స్. తర్వాత కళ, డేవిడ్ అన్న క్లాస్మేట్, పెద్ద అబ్బాయి నా క్లాస్మేట్, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి మధ్యలో, అండ్ లాస్ట్ అమ్మాయి బ్యూలా మా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు యొక్క క్లాస్మేట్స్. ఓకే, రైట్ ఫ్రమ్ అవర్ ఎలిమెంటరీ స్కూల్. మా ఆంటీ గారు కూడా సీనియర్ టీచర్గా, తర్వాత హెడ్ మిస్ట్రెస్గా రైల్వే ప్రైమరీ స్కూల్. అన్న వాళ్ళ అక్క అంటే మా మార్క్ మాస్టర్ వాళ్ళ భార్య, మా అమ్మ వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ క్లాస్మేట్. ఇది మా అనుబంధం. చెప్తాను, ప్రతి ప్రార్థనా కుటుంబంలో చెప్తాను. మీరు చెప్తే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ప్రార్థన ఇవ్వడం కానీ, యూత్ మీటింగ్స్ జరిగితే ప్రత్యేక ఆహ్వానంగా 2 days యూత్ మీటింగ్లో he made me the main speaker in SIU church. సో అన్న కూడా మా మధ్య ఉన్నందుకు కుటుంబపరమైనటువంటి బంధము, బాంధవ్యం ఉంటుంది. ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఫర్ యువర్ ప్రెసెన్స్. అరే ఇచ్చినటువంటి ఆ మనోహర స్థలమును బట్టి, శ్రేష్టమైన స్వాస్థ్యమును బట్టి దేవాలయం స్తుతించి మహిమపరుచుకుంటున్నా. ఇది ఏమైనా తండ్రి, తమ్ముడు భౌతికంగా లేని లోటు, ఆ ఎడబాటు నా అమ్మగారికి, వారి సతీమణికి, కుటుంబాలకు, అలాగే అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు అందరికీ నైనా తీరని లోటు ప్రభా. వారు భౌతికంగా లేరు, కానీ యేసుక్రీస్తునందు మీరు మాకు గొప్ప రక్షణ ఇచ్చారు. ఆయన శిలువ మరణం ద్వారా మాకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చారు. గ్రహించి మహిమ పొందుమని నడిపిస్తున్న దైవజనులను మీరే బలపరిచి నీకు మహిమకరమైన నీ పాత్రలుగా వాడుకోమని ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసు నామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత గుంతకల్ రైల్వేస్లో రఫేల్, ఓకే, మా డేవిడ్ అన్న వాళ్ళ ఫాదర్, మా మామగారికి రఫేల్ గారికి చాలా అనుబంధం. ఆ అనుబంధం మేరకు స్థానికంగా మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి మా ప్రియ సోదరుడు దాస్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని ఈ కూడికకు ఉద్దేశించినటువంటి బైబిల్ నందలి పాఠ్యాంశంగా చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి తదనంతరం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్యామిలీ తరఫు నుంచి తెలియజేస్తాం. ఆ తదనంతరం మరి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి విందులో పాలుభాగస్తులై వెళ్ళవలసిందిగా కోరుతూ మై రిక్వెస్ట్ స్థానిక క్రీస్తు సంఘ కాపరి సునీల్కు బావగారు లేదా వాళ్ళ చెల్లెలు భర్త వియోగాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడినటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరుడు డేవిడ్ రాజు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
థ్యాంక్ యూ ఎస్ఐ. మరి సాయంకాలమున మొదటగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు నామమున మరి ఈ అవకాశము స్థితి ఇచ్చినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి సునీల్ యొక్క మెమోరియల్ సర్వీస్ ఇది కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుని బట్టి మరి కుటుంబ సభ్యులు మేరీ అలాగే టెన్నీ అనోకు మరి వారికన్నా ముందు సునీల్ని కుమారుడుగా కలిగి ఉన్నటువంటి చార్లెట్ ఆంటీ అలాగే సునీల్కి సంబంధించినటువంటి బంధువులు అందరినీ దేవుడు ఓదార్చి మరి సునీల్ యొక్క ఆత్మ విషయంలో దేవుని చిత్తము జరగాలని ఆశిస్తూ మిమ్మల్ని దేవుడు ఓదార్చాలని మరి వేడుకుంటూ ఉన్నాను. ఈ సాయంకాలమున మరి ఐజక్ ఈ కుడికి సర్వీస్కి అధ్యక్షత వహించి నడిపిస్తున్నామని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐజక్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కుడికి మరి చర్చ్ ప్రీచర్గా పాస్టర్గా మరి పాస్టర్ కాదు బంధుత్వము మరి అది పురస్కరించుకొని గుడికి రమ్మని ఆహ్వానించినప్పుడు మరి ప్రాణంతో వచ్చి అందరినీ సంతోషపరిచినందుకు మరి సంపత్ నాకు బావగారు అవుతారు. సంపత్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్నేహితులు సునీల్ ఎరిగిన వాళ్ళు అందరికీ కూడా వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అవునా సంపత్ గారి సిస్టర్. వందనాలు, ఇద్దరికి వందనాలు. నేను చూసుంటాను కొన్ని సందర్భాల్లో, అయితే మర్చిపోయాను, నాకు తెలియదు. నాకు చదివితే అక్కడ మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం ఎక్కడిది, పాతాళంలో నిన్నెవరు స్తుతించెదరు అంటున్నాడు. కాబట్టి బ్రతికి ఉండగానే ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని తెలుసుకొని ఆయనను నమ్మి ఆయన ఉన్న జీవాన్ని పొంది మనము నీతిగా భక్తిగా బ్రతకాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. సహోదరుడు ఇక్కడ చేరిన సునీల్ ప్రేమించి ఈ మీటింగ్కు తండ్రి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సునీలు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సునీలు నాకు రెండవ కొడుకు. ఎప్పుడూ బయటనే చదువుకునేవాడు పెద్దవాడు, ఎందుకంటే పిహెచ్డి నార్త్లో పోయి చేసుకున్నాడు. తర్వాత ఫారెన్లో ఉన్నాడు, నా దగ్గర లేడు ఎక్కువ. పెద్ద అబ్బాయి, చిన్న అమ్మాయి పెళ్ళి ఇంకా తను ఎట్లే పోయేసింది, ఇంకా వీడొక్కడు నా దగ్గర ఉండేవాడు. సునీల్ నేను చాలా ఎక్కువ ప్రేమించినాను, చిన్న కొడుకు అనేసి. చాలా అల్లారు ముద్దుగానే పెరిగినాడు. పెళ్ళి అయిన తర్వాత నాకు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు అడిగినాడు, అమ్మ కొంచెం స్థలం అమ్మేసి ఏం చేస్తా ఉంటే నేనేమనుకున్నానంటే 75 ఏళ్ళు వచ్చింది, మా భర్త ఉన్నాడు, ఆయనకి 82, 83 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు మా ఇద్దరికి డిఫరెన్స్. మరి చచ్చిపోతే నాకు అని వస్తారేమో. పెద్ద అబ్బాయి బాగున్నాడు సంపాదించుకొని, చిన్న కూతురు కూడా భర్త డాక్టరే, పిల్లలు డాక్టర్సే, వాళ్ళు కూడా బాగున్నారు. ఇంకా వీనికే కదా ఏం లేదు. బీపీఈడి చేసినాడు, గేమ్స్, వాడు మంచి హాకీ ప్లేయర్, అంతా చేసినాడు. కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదని చెప్పేసి నేను 5,000 కోసము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను పని చేయను అని చేయలేదు. మేమేమో మా భర్త ఇద్దరు పని చేస్తున్నాము. అదే నాకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు అట్లా అడిగినాడు అనమాట. అడిగితే నేనేం చేస్తుంటే నా కూతురు, కొడుకు, అల్లుడు వాళ్ళు వచ్చి నాకు ఏమన్నా అడుగుతారు కదా, నాకు అని అడగచ్చు. వాళ్ళిద్దరు బాగున్నారు, వీడికే ఏమీ లేదు, అందుకనే ఇప్పుడే ఊరికి ఇచ్చేస్తాంలే అనుకున్నాను. ఊరికి చేస్తానంటే సరే అని ఇచ్చిన. నాకు కలిగినటువంటి భూమి, 3 ఇండ్లు, అక్కడక్కడ స్థలాలు, మా 2 జీతాలు, పెన్షన్లు అన్నీ వాడికే. వేరే వాళ్లకు నా కూతురుకు కానీ ఒక చీర కూడా కొనిలే మా అబ్బా నా కూతురికి.
నా కూతురు కానీ, ఎందుకంటే ఆమె నాకు ఇస్తుంది, నాకే ఇస్తుంది, మేరీకి ఇస్తుంది, శ్రీకి ఇస్తుంది, వస్తే ఆమె ఇస్తుంది కాబట్టి ఏమి ఆమె ఆశించదు నాకు. అందుకోసము పిల్లలకే లేదు. రేపు పొద్దున ఆస్ట్రేలియా నుండి అన్న వాళ్ళందరూ వస్తే వీళ్ళే కదా, వీళ్ళు చూడాల్సిందే వాళ్ళని, వీళ్ళు బాగుంటే కదా అన్నీ జరుగుతాయి అని చెప్పి అంత సరే అని చెప్పినాను అంతే. దాని తర్వాత నాకు ఏ విషయం నాకు తెలియదు. మొత్తానికి అక్కడ 33 సెంట్ల స్థలము, సెంటరు అది 1 సెంటు 8 లక్షలు. అట్లయితే ఈయన ఏం చేస్తారంటే ముందు సరంలో 6 సెంట్లలో ఇండ్లు ఉంది, అది పెద్ద అబ్బాయికి ఇస్తాం లేరా అని చెప్పేసాను నేను. అయితే కూడా అది చిన్నకి ఇచ్చేసినాడు. అది కూడా అది 3 లక్షలకు 1 సెంటు 3 లక్షలు, 6 మళ్ళీ 18 లక్షలు వచ్చింది ఆ ఇంటికి మాత్రమే. వెనకంతా చూడండి 28 సెంట్ల పైన ఉంటాయి. అక్కడ 33 ఆడిపోతే 27 సెంట్ల స్థలము 18,000 lakhs అమ్మినాడు. 18కే అమ్మినాడు అంటే 1 లక్ష కూడా పడలే. అక్కడ 8 లక్షలు వాల్యూ ఉంటే అట్లా అమ్మినాడు అనమాట. అన్నాడు నాకు కళ్ళతో కూడా చూడలేదు, కళ్ళతో కూడా చూడలేదు. నేను 75 ఏళ్ళు, మా ఆయన ముసలైనా మా ఆయన చూసుకుంటే నేను ఉన్నాను అంతేకాని నాకేం తెలియదు. ఇవన్నీ మొత్తం మీద 36 lakhs వచ్చింది. 36 lakhs నేనేం చూడలేదు. దాన్ని ఏం చేస్తున్నాడంటే అన్ని స్థలాలన్నీ కొన్నాడు అక్కడ ఎర్రముక్కపల్లిలో. అవి అట్లనే ఉండి చాలా పెద్ద షావుకారు అయ్యేవాడు. నేను మేరీ ఏం చేసినామంటే మాకు ఇల్లు కావాలా, నువ్వు వేడు దాడి చేస్తాను మా డబ్బు అనుకున్నాను. ఇల్లులని ఒక 25 lakhsకి 2 అంతస్తులు ఇల్లు కట్టించినాడు. మిగతాదంతా నాకేం తెలియదు, ఎట్లా పోయిందో తెలియదు. ఆ 2 అంతస్తుల ఇల్లు ఏం చేశానంటే ఇట్లా ఉన్నప్పుడు అది వాడికి అర్థమైపోయింది నేను చాలా మోసపోయినానని. చాలా మోసపోయినాడు కదా. అంత మోసపోయే లోపల వాడు తాగుడు అలవాటు చేసుకున్నాడు. అంతా అప్పులు చేయడం మొదలు పెట్టేసినాడు. ఆ తాగుడు ఉన్నప్పుడు అప్పులు వస్తాయి కదా, అప్పులు అట్లా ఆ విధంగా అట్లా వచ్చేసినాడు అంత నష్టాలతో. ఈ ఇల్లు కూడా ఏం చేసినంటే టైం బాండ్ పెట్టి 2 అంతస్తుల ఇంట్లో పైన వేరే వాళ్ళు ఉంటారు, కింద నేను మా హస్బెండ్ ఉంటాం. ఆ ఇల్లు కూడా టైం బాండ్ పెట్టి డబ్బు తీసుకున్నాడు. టైం బాండ్ అంటే ఆ టయానికి డబ్బు ఇవ్వకుంటే ఆ ఇల్లు వాళ్ళకే. ఆ రోజు తెలిసిన ఈరోజు ఇల్లు పోతుంది అనే వార్త తప్ప నాకేం తెలియదు. నేను నమ్ముతారన్నారు. ఆ వార్త తెలిస్తే నేను వెంటనే అమ్మేసేయండి అనేసిన. ఎందుకంటే కనీసం ఇది కూడా కొంచెం కూడా వస్తుందేమో అనేసి. అది 1 కోటి రూపాయలు సరిపోతుంది. సెంటర్ అంటే సెంటర్ స్థలం అది. అంత సెంటర్లు ఉంది కాబట్టి 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది అన్నమాట. వాళ్ళు వచ్చి 90 లక్షలు కలిగినారు. అడిగితే నేను 1 కోటికైతే ఇస్తా అన్నాడు. మళ్ళీ 80కి వచ్చినాడు, నేను 90కి అయితే ఇస్తా. వాళ్ళు విన్నారు 70కి అన్నాడు. 70 కంటే నాకు భయం వేసి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి ఇచ్చేసేయండి, ఎందుకు అట్లా చేస్తారని. వాళ్ళని నమ్మినాడు అన్నమాట బ్రోకర్స్. లేదు 2 రోజులు చూస్తామని. ఇక చాలా నష్టంగా పోగా 60 లక్షలు వచ్చింది. దాంట్లో అంతా అప్పులకే పోయిందంటే అదే వాడికి లెక్కలు తెలియదు, ఏం తెలియదు. చక్కెర వడ్డీలు వేసుకొని చాలా వేరే మనుషులు కూడా మోసం చేస్తున్నారు వాడిని. ఎందుకంటే ఈ స్థలం ఇస్తాము అంటే వాడు ఏదోలే పెద్ద కథ అది. మోసపోయి ఆ మోసంలో అప్పులు జాస్తి అయిపోయి అట్లా తాగుడుకు అలవాటు అయిపోయినాడు అన్నమాట. ఆ తాగుడుకు డబ్బు లేదు నా దగ్గర, నేను ఇస్తే తప్ప నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అదే ఈ అప్పులన్నీ ఇచ్చేసిన తర్వాత వానికి ఇంకా ఈ పనులన్నీ అప్పులు చేయలేదు. ఇంకా డబ్బు ఉంటే తాగుతాడు. ఇంకా ఎట్లా తాగుతాడంటే నాకు ఏదైనా అబద్ధం చెప్పాలి. అమ్మ ట్యాబ్లెట్లు కొనుక్కోవాలేమో అంటాడు, లేకుంటే నాకు చెప్పులు కావాలి, కాళ్ళు ఎట్లుంటాయో అంటాడు. ఇట్లా చెప్పులు తీసుకుంటే అట్లా తాగాల్సిందే తప్ప మరి ఎక్కువగా ఇచ్చేసేవాడు కాదు. ఇట్లా వాళ్ళ లైఫ్ ఇక్కడ అట్లా సరిపోయింది, ఏర్పాటు చేసుకున్నాడు. లేకుంటే వాడు ఒక రాజులాగా బతకాల్సింది.
ఎంత ఆస్తి. అదైన తర్వాత ఇంకా లాస్ట్కి నా పెన్షన్తోనే బ్రతకాల్సి వచ్చింది. ఆ పెన్షన్ డబ్బులతోటి అది ఆ పిల్లల్ని ఎట్లా చదివించుకున్నాం అనమాట. ఎంత ఒక్కొక్కసారి 1,00,000 రూపాయలు కట్టాలి ఫీజు, నెలకు 25,000 అవుతుంది ఒక అబ్బాయికి. నెలకు 25,000 సులభంగా కడతాను, కానీ 1,00,000 కట్టేటప్పుడు చాలా కష్టపడతా. ఎంత సఫర్ అవుతా అంటే అంత సఫర్ అవుతా. తర్వాత 4 నెలలకు ట్యాక్స్ పట్టుకుంటారు, ఇప్పుడు పట్టుకుంటున్నారు. ట్యాక్స్ పట్టుకుంటారు. ఆ 4 నెలలు తక్కువ వస్తుంది జీతం. ఆ 4 నెలలు కష్టపడతారు. అది నేను ఎంత సఫర్ అవుతానో ఒక డెన్నీకి మాత్రం కొంత తెలుసు. ఎంత సఫర్ అదే. నా 1,00,000 రూపాయలు ఎట్లా కట్టాలా, నెల అంతా అయిపోతుంది. ఎంత కష్టపడతానో అంత కష్టపడతా అది కట్టేదాకా. పిల్లోడు ఎట్లని అట్లా 2 పిల్లలకు ఏ మాత్రం కానీ వాళ్ళకు నొప్పి కలగకుండా మంచి పిల్లలు 2 కూడా 2 కోర్సు కంప్లీట్ చేసుకున్నారు. వాడు ఢిల్లీకి ఉద్యోగం త్వరగా వస్తే మేరీకి కూడా సంతోషంగా ఉంటుంది. హాలకు కూడా కోర్స్ అయిపోయింది, ఊరికే కోర్స్ అయిపోయింది, పీజీ చేస్తానంటాడు. వద్దు నీ పరిస్థితులు బాగలేవు అంటే విన్నాడు. పీజీ కావాలంటే దానికి 4 లక్షలు పెట్టాలి ఫీజు. అట్లట్లా పిల్లలు మాత్రం చాలా మంచి పిల్లలు. వాడికి ఢిల్లీకి మంచి రెస్పాన్సిబిలిటీ చేస్తాడు. వీడి హానకు కూడా నాకు ఖర్చు ఎక్కువ పెట్టాడు. ఇట్లా నేను కష్టపడుతుంటాను నీకు పంపించాలంటే కొంచెం జాగ్రత్త అని అంటే వాడు ఏమంటాడంటే, మమ్మీ గన్మా నేను టిఫిన్ మానేస్తాలే అంటాడు. అదే నేను నాకు టిఫిన్ ఎందుకు మానేస్తావు నువ్వు అంటే, అది కాదు నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతా, అక్కడ బిజీలో ఆకలి కాదు, 1 గంటకి అన్నం తినేస్తలే అమ్మంటాడు. అమ్మ అంత పని చేయకనైనా ముందు తిను మళ్ళీ చదువు అని చెప్తా. అట్లా పెద్దగా ఖర్చు పెట్టాడు రెండోవాడు. 2 కూడా మొత్తానికి మంచి పిల్లలు, మేరీకి మంచిగా సపోర్ట్ చేసే పిల్లలు 2 కూడా. అది దేవుని యొక్క మీకు సపోర్ట్ చేస్తున్నా, మీరు మేరీకి సపోర్ట్ చేస్తున్నారు, అది చెప్పండి. మేరీకి సరే. ఇంకొక సంగతి ఏమంటే, ఇప్పుడు నేను న్యూజిలాండ్లో 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ ఉన్నప్పుడు ఒక దేవుడు నాతో భలే మాట్లాడుతున్నాడు అనమాట వాక్యంతో. ఒక సాక్ష్యం చెప్పమని. అది చాలా పెద్ద చర్చి, 3,000 మందికి పైగా జనం ఉంటారు. అంతా ఇంగ్లీష్ వాళ్ళు, ప్రపంచంతో అందరు వచ్చిన వాళ్ళే అనమాట. అంత పెద్ద చర్చిలో నన్ను సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఆ సాక్ష్యం చెప్తే కొంతమందికి మనసు కష్టం అవుతుంది. అందుకని నేను చెప్పానండి. నువ్వు చెప్పాలని నాకు అనేక విధాలుగా నన్ను ఎంకరేజ్ చేస్తూ దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చినాడు. యెషయా 54:13 వచనంలో ఏమనంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశింపబడుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నువ్వు నీతిమంతురాలవై స్థాపింపబడదువు, నిన్ను బాధించేవారు నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించేవారు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరికి రానే రాదన్నాడు. అక్షరాల బాగా నెరవేరింది. కానీ ఆ సునీల్ది మాత్రమే వాళ్ళు, మా కూతురు కొడుకు కొంచెం దేవుని విషయంలో బాగానే ఉంటారు. వాళ్ళు 2 కూడా భయభక్తులు కలిగి ఇతరులకు వాక్యం చెప్పే దాంట్లో కూడా ముందుకుంటారు. ఈ సునీల్ మాత్రం లేదు. అందుకోసం నేను వాడి గురించి నేను ఉపదేశిస్తాను. నేను ప్రేయర్ చేసేదాన్ని ఇక్కడ పేషెంట్గా ఉన్నప్పుడు. ఏమనంటే, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు కదా యేసయ్యా, నీ పిల్లలకు యెహోవా చేత ఉపదేశింపబడుదురు అని నువ్వు ఉపదేశిస్తే సునీల్కి ఒకసారి మారడా, కాబట్టి నువ్వు నరకం తప్పించాలి. వాడికి నరకం తప్పించాలంటే శాల్వేషన్ రావాలి, వాడికి మారు మనసు రావాలి. నాకు కోరిక అదే. నువ్వు నాకు ఆ వాగ్దానం ఇచ్చినావు, వాడికి మారు మనసు రావాలా. తర్వాత నేను యెరూషలేము పోయినాను. ఆడ వెస్టర్న్ వాళ్ళ దగ్గర అందరు ప్రార్థన చేసుకుంటారు. నాకు మహా నమ్మకం, ఎంత విశ్వాసం ఉంటే అదే జరుగుతుంది మనకు. నాకు 3 ప్రార్థన చేయమని చెప్పినారు. వేరే పేద కుటుంబం ఒకటి, పేద కాదు, తండ్రి చెడిపోయింది, చాలా హీనస్థితికి వచ్చిన ఒక కుటుంబం.
ఆమె లెటర్ కూడా రాసి ఇచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ అయితే. రెండవది వచ్చి ఒక అమ్మాయి ప్రార్థన చేయమంటే, మూడవది నా రాజకుమారి, 4 వచ్చి సునీల్ కోసం అన్నమాట. నేను చేసినాను. ఈ ముగ్గురు కూడా బాగా బ్లెస్ అయినారు. ఎంత బ్లెస్ అయినారంటే అంత బ్లెస్ అయినారు. ఇంకా సునీల్ మాత్రం అట్లనే ఉన్నాడు. అంటే నేను వాడి కోసం ఏం ప్రార్థన చేసినానంటే, నీ చేతుల్లో పెడుతున్నాం స్వామి అన్నాను. అంతే, ఒక్క మాట అనేది, నీ చేతుల్లో పెడుతున్నా, నీ ఇష్టం అని చెప్పి ప్రేయర్ చేసిన. కాబట్టి దేవుని చేతిలో పెట్టిన తర్వాత సాతాను దొంగిలించడు, వాడు బ్రతుకుతాడని నేను అనుకున్నాను. అది సాతాను దొంగిలించడు. ఈ రెండే, నరకం మారు మనస్సు రావాలి, నరకం తప్పించు, తర్వాతనే హీలింగ్. రెండవదే హీలింగ్ అనమాట. అని తర్వాత అవి నేను చాలా నాకు డేవిడ్ ఇట్లా చనిపోయినాడని చెప్పినప్పుడు 4 గంటల నుంచో 3 గంటల నుంచో నేను బాగా ప్రేయర్ చేస్తుండే, ఆరాధన చేసి దండిగా పాటలు పాడి ఆరాధన చేస్తున్నా, వారి కొరకు ప్రేయర్ చేసినాను. ఆ టైంలో చనిపోయినట్లున్నాడు. ఆయన చేసినప్పుడు కూడా ఆయన ఇంకా ప్రేయర్ చేస్తూనే ఉంటాయి. ఆయన మాట చెప్పినప్పుడు కూడా నేను 4 గంటల నుంచి 3 గంటల నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. నేను అందుకు దేవుడు రెండవది దొంగను చూడు, దొంగ ఎంత చెడ్డవాడు జీవితం అంతా. చివరి చనిపోయే రోజు దేవుని నమ్ముకొని రక్షణ పొందుకున్నాడు. ఆ విధంగా వచ్చి వాడికి నరకం తప్పించాలని నేను గట్టిగా పట్టుకున్నాను. దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని వాడని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అన్నది. మత్తయి సువార్త 24:35వ వచనంలో ఆకాశం భూమిని గతించిన కానీ నా మాటలు గతించబడ్డాడు. 89వ కీర్తన 34వ వచనంలో ఏముంటుంది, నా పెదవుల గుండా వచ్చిన వాక్యం నేను మార్చను అంటాడు. 46వ కీర్తన 146వ కీర్తన 46వ వచనంలో ఎన్నటికీ మాట తప్పని వాడింది. ఇంతగా రాసినాడు కదా, దేవుడు వాగ్దానం చేసినాక నెరవేరుస్తాడు. నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు, ఈ వాగ్దానం ఇచ్చినాక వీడిని మారుతాడు. నరక యాచన అది ఎంత సుఖంగా పెరిగినాడో, అంత ఆహారం బాగా తింటాడు, మంచి బలం మనకి. కనీసం 8, 7, 6, 7 నెలల నుంచి మనకి ఆహారం లేదు. అందుకే అట్లయిపోయినాడు అనమాట. నరక యాతన అనుభవించినాడు కాబట్టి ఆ బాధల్లో తప్పకుండా వాడికి ప్రార్థన చేసుకుని ఉంటాడు. మా అక్క కొడుకు ఒక పాస్టర్ ఆయన వచ్చి బాగా వాక్యం చెప్పినాడంట, ఏడ్చేసి అంతా చెప్పుకున్నాడంట. తప్పకుండా నేను దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి తప్పకుండా వానికి మారుమనసు వచ్చి ఉంటుంది, వచ్చిన తర్వాత తీసుకున్నాడని. నేను ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన తీసుకోడు కదా, అది సభవాది ఉంటుంది అని అనుకున్నా కదా. వెంటనే నాకు ఒక థాట్ వచ్చేసింది అనమాట. అది దేవుని దయవల్ల. ఎట్లా అంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు అత్యధికంగా మనకి ఇచ్చే దేవుడు కదా. అందుకని ఆయన మనసు మార్చి దేవుడు నా దగ్గరికే తీసుకున్నాను. మనం అందరం కూడా ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి మన పరుగు పందెంలో ఉన్నాం. ఈ పందెం ఎవరి కోసం అంటే నిత్య జీవం కోసమే. వాడికి ఆ నిత్య జీవం అట్లా సులభంగా వచ్చినందుకు నేనేమో అదే నమ్ముతా ఉన్నాను, సంతోషిస్తున్నాను. నాకు మరి పరోక్షంగాను తండ్రి మీరు ఏదో విధంగా సునీల్ విషయంలో చేసినటువంటి సహాయం బట్టి చూసి ఆదరణ అందరికీ ఇచ్చినందుకు కూడా నేను ఎంతో మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగించుతున్నాను. థ్యాంక్ యూ అండి. వాస్తవంగా ఆంటీ రిటైర్ అయినారు కానీ టైర్డ్ కాలేదు. మీకు గమనించినారా? చాలా కాలం క్రితమే హెడ్ మిస్ట్రెస్గా తను రిటైర్ అయినారు. ఇంతసేపు మాట్లాడినాడంటే అసలు టైర్డ్ కాలేదండి. దయచేసి మన్నించండి, బాగా తెలుసు. సో ఏదేమైనా కూడాను కాలాతీతమైంది, మన్నించండి. ఐ వాంట్ టు వైండ్ ఇట్ ఆఫ్ అండ్
Just one thing. You want to say a word? Come, it's only 1 minute. Don't follow Padama. Yeah, please. No, this is not it. Thank you so much for this day and time for God. Thank God for giving this time. ఎందుకంటే వదిన ఇన్వైట్ చేశారు, ఇట్లా ప్రేయర్ ఉంటుంది అంటే నేను ఉండను వదిన అన్నాను, కానీ అన్నది కదా లాస్ట్ మీటింగ్, లాస్ట్ టైం కంటి కమ్ అని అన్నప్పుడు నాకు ఒకలాగా అనిపించింది మనసుకి. ఇది కూడా దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ దట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ అన్న గురించి చెప్తున్నా. వాట్ ఎవర్ బీ హౌ ఎవర్ ద పర్సన్ లీవ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఎలా అన్నా ఉండండి, కానీ దట్ పర్సన్ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ ఆల్వేస్ మేకింగ్ పీపుల్ అరౌండ్ హిమ్ హ్యాపీ. అది సూటబుల్ పర్సన్స్కే తెలుస్తుంది. బట్ అన్నం తలుచుకుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, హీ వాజ్ అ వెరీ వెరీ హ్యాపీ సోల్ నో మ్యాటర్ వాట్. అదే చిరునవ్వుతోనే కూడా ఉన్నాడు లాస్ట్ వరకు కూడా, అంత సఫరింగ్లో కూడా హీ వాజ్ సో స్మైలింగ్ అండ్ హీ స్టిల్ రిమైన్స్ లైక్ దాట్. దట్స్ వై పాపం కదా ఎంత సఫర్ అయి ఉంటాడు పర్సనల్గా కూడా, బట్ స్టిల్ గాడ్ వాజ్ విత్ హిమ్. అండ్ ఫైనల్లీ వెన్ ఐ లాస్ట్ టైం అన్న చనిపోకుండా 1 వీక్ ముందు నేను కలిసినప్పుడు అన్నకు ప్రేయర్ చేశాను పర్సనల్గా, లైక్ హౌ పర్సనల్గా లోపల ఎలా ఉందో కుమిలిపోతుందేమో కదా సోల్, ఆత్మ నశించుకోకుండా ఉండగలిగితే చాలా అని ప్రే చేస్తున్నాం. అండ్ అన్నలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి తిరిగి విల్ బి ఫైన్ అండ్ విల్ బి టెస్టిమనీ అని అనుకున్నాను. బట్ దేవుని చిత్తం ఎలా ఉన్నా ఐ థింక్ హీ విల్ బి దిస్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ అండ్ గాడ్ ఇస్ విత్ దిస్ ఫ్యామిలీ నో మ్యాటర్ వాట్. సో గాడ్ బ్లెస్ దిస్ టైమ్ అండ్ పీపుల్ గ్యాదర్ హియర్. థ్యాంక్ యూ అండి. అమ్మాయి మా గ్లోరియా అండి వాళ్ళ డాటర్, రైట్? అప్పుడెప్పుడు లాంగ్ ఎనివే థ్యాంక్స్ మా, థ్యాంక్స్ ఫర్ గుడ్ వర్డ్స్. కంక్లూడ్ దిస్. సో ప్రత్యేకంగా ఈ సభను అనుకోకుండా ఏర్పాటు చేశాం. షార్ట్ నోటీస్లో చెప్పినా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వారు, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, తర్వాత సంఘం వారు, స్నేహితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, మరి విశేషంగా పాస్టర్ గారు అందరూ ఇచ్చేస్తున్నారు. మీ అందరికీ కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేక అనుబంధం సునీల్తో. మేరీ గొంతుకు వచ్చింది పెళ్ళైన కొత్తలో. ఓకే, సునీల్ వాళ్ళ నాన్నకి క్రికెట్ ఆడకపోతున్నాను అనేసి ఒక డొక్కు స్కూటర్ ఉండేది. లిటరల్గా డొక్కు అని ఎందుకు అంటున్నానంటే స్కూటర్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేము, వేడెక్కి గుంటకల్ వరకు. డిమినిషింగ్ హెమ్ నో. ఎంత అనుబంధం అని అంటే హైదరాబాద్లో మా ఫాదర్ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికే షిఫ్ట్ అయ్యారు. మా పెద్దత్త రిటైర్ అయింది. మా గ్రాండ్ మదర్ కూడా ఉండేవాళ్ళు. మా గ్రాండ్ మదర్కి ఎంత ఇష్టమో సునీల్ అంటే, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేది. ఓకే, రైల్వే కాలేజ్లో నేను లెక్చరర్గా పనిచేస్తా ఉన్నాను. ఇఫ్ యూ గో టు హైదరాబాద్, వంజా ప్రసాదరావు మై డాడ్, ఓకే, మా తమ్ముడు, 2 తమ్ముళ్ళు, చెల్లెలు, నాన్న అందరు అక్కడే ఉన్నారు. ఆయన సునీల్ 2000 పెట్టుకో, మటన్ తీసుకున్నాము. వండర్ఫుల్ ఈవెంట్. కుటుంబం అందరి తరపు నుంచి, ఆంటీ తరపు నుంచి, సునీల్ వాళ్ళ తల్లి ఐ మీన్ టు సే, అండ్ వాళ్ళ మిస్సెస్, అండ్ ప్రత్యేకించి కుమారులు ఇరువురు తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. లెట్ us conclude this with a very small prayer. ప్రార్థించుకుందాం. మాకు మిక్కిలి ఆశీర్వాదకరుడు అయిన దేవా, మీకు వందనములు. సంఘ సమేతంగా, కుటుంబ సమేతంగా మీ కుమారుడు దివంగత సునీల్ ఇలా స్మరించుకుంటూ తన నిమిత్తమై ఈ సభను ఏర్పాటు చేసి తన జ్ఞాపకం చేసుకొచ్చు మా కృతజ్ఞతలు మీ సన్నిధిని తెలిపొచ్చుటకు ఆహ్వానించబడగా ఇక్కడికి అందరిని చేర్చినందుకు వందనాలు. సుదీర్ఘమైనటువంటి బోధన ద్వారా అనేక విషయాల్ని విశదపరిచినందుకు, తద్వారా ఊరట, నెమ్మది, సమాధానం కలుగు విధంగా అందరిని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియపరుచున్నాం. ఈ సభను ఇలా నిర్వర్తించుటకు ఎవరెవరైతే సహకరించి సహాయపడ్డారో, మాట సహాయం, చేతి సహాయం, ఆర్థిక సహాయం కుటుంబం అంతా పొందగలిగినట్లు పెద్దగా అన్నగా డేవిడ్ చేసిందైతేనేమి, అదేవిధంగా
తమ్ముడుగా రాజ్ కుమార్ చేసింది అయితేనేమి, మరి బంధుప్రీతిగా మేము చేయగలిగినదంతా చేయగలిగాం. ఇదంతటిని అందరినీ సమాధానపరచడానికి, ఆదరించడానికి మీ ఆలోచన మేరకు నడిపించినందుకు కృతజ్ఞత. అందరిని ఆశీర్వదించి మరి కుటుంబం వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి విందును ఆరగించగలిగినట్లు ఆలస్యమైనందుకు వారు మమ్మల్ని మన్నించలాగున, మేము వారిని నిత్యం ఇలా ప్రేమించలాగున, ఉమ్మడిగా మేము జీవించలాగున మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ సభకు నిండుదనాన్ని మీ యొక్క పరిచారకుల ద్వారా చేకూర్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ తెలుగుముఖ ప్రాణాలు తోడుగా ఉండి అందరినీ క్షేమంగా సురక్షితంగా నిలబెట్టి చేర్చమని, మంచి తరుణము మరి విశేషంగా మాకు నూతన సంవత్సరం ఇచ్చారు. మా ఆయుష్కాలం అంతట్లో కృపాక్షేమం ఇచ్చి మమ్మల్ని అందరినీ అలంకరించమని, మీ సేవలో ఉన్నటువంటి మీ దాసులను మీ మహిమార్థమై వెలుగుగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రీగారు థ్యాంక్ యూ. అందరికి వందనాలమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అందరూ దయచేసి ప్రత్యేక విజ్ఞాపన, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. డోంట్ వరీ యువర్ సెల్ఫ్స్. ఇక్కడి నుంచి ఎట్లా పోవాలా